ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 32వ సంకీర్తన 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, దైవజనమ, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి పరలోకమందున్న దేవుడు ఈ ఉదయకాలం మీ అందరితో తేటగా సూటిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అలా దిగాలుగా కూర్చొని ఉన్నావు? చాలా మంది విచారణతో కృంగిపోతున్నారు, చాలా మంది తల పట్టుకొని ఆలోచిస్తున్నారు కదూ. నిజమే, గమ్యం ఏంటో తెలియక, ఏ మార్గం ఎక్కడికి వెళ్ళాలో తెలియక, 10th పాస్ అయ్యాను, ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియక, కొంతమంది బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చేయాలా లేక ఏదైనా స్టడీ చేసుకుంటూ ఉద్యోగం చేయాలా ఆలోచన చేస్తున్నావు కదూ. ఈ రోజున మార్గం తెలియక అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, సంస్కారం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, కానీ ఏం చేయాలి, ఫ్యూచర్లో ఎలా ప్రయోజకుని అవ్వాలి, భవిష్యత్తు ఏమైపోతుందో, కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి కదూ. ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు కదా, మార్గం అనేది కనబడట్లేదు కదూ. దైవజనమా, నేను ప్రకటిస్తున్న ప్రభు ఎవరో తెలుసా? అరణ్యములో అద్భుతాన్ని చేసినవాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి రహదారిగా మార్చినవాడు, 40 సంవత్సరాలు దారి లేని ఎడారిలో దారిగా నడిపించినవాడు నీతో మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, ఓ యవన బిడ్డ, ఓ కుటుంబ సభ్యులారా, ప్రియమైన తల్లి, గమ్యం తెలియక వేదన పడుతున్నావా? మార్గం తెలియక వేదన పడుతున్నావా? నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఎవరో తెలుసా? నేనే మార్గమునై ఉన్నాను. పరలోకానికి మార్గం ఆయనే. ఈ భూ సంబంధమైన కార్యాల్లో నీకు ఆలోచన ఇచ్చి మార్గాన్ని చూపించేది కూడా ఆయనే. ఈ వాక్యం వింటున్నావు కదూ. హృదయాన్ని ధైర్యపడు, ప్రభు సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థన చేయి. ప్రభువా, ఏంటి నా పరిస్థితి అని అడుగు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తాడు. నేను నీకు ఒక మాట జ్ఞాపకం చేయనా? సామెతల పుస్తకం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదివితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజున ప్రవర్తన అనేది క్రైస్తవులకి, కుటుంబాలకి, సేవకులకి, ప్రభువును నమ్మిన బిడ్డలకి ప్రవర్తన శైలి చాలా ప్రాముఖ్యం. ఒక అధికారి నీ నడకను గమనిస్తాడు, ఒక అధికారి నీ మాటను గమనిస్తాడు, ఒక అధికారి నువ్వు ఏం చేస్తున్నావో, నీ ప్రవర్తన వైఖరి ఏంటో గమనిస్తాడు. నీతో, నీ కుటుంబంతో, నీ పిల్లలతో సూటిగా తేటగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలము నీ ప్రవర్తన అంతటిని ఆయనకు నువ్వు అప్పగించుకోగలిగితే ఆయన నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత గొప్ప దైవజనుడు పౌలు గారు కదా. లోక జ్ఞానం, చదువు జ్ఞానం, గమాలేకుల పాదాలు యొద్ద విద్య నేర్చుకున్నవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, క్రీస్తుకు విరోధంగా యుద్ధం చేయాలని, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కాలక్రమంలో అతడు పట్టుకొని గుర్రం మీద వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. ఒక అన్యుడు గనుక అతనిలో ఉన్న ఆసక్తిని చూసిన దేవుడు దర్శిస్తే కళ్ళు పోయాయి, మార్గం కనబడలేదు. మరలా ప్రభు దగ్గరికి వచ్చి ప్రవర్తన ప్రభుకు ఒప్పుకొని పశ్చాత్తాపడి అననీయతో ప్రార్థన చేసుకుంటే కళ్ళు తెరవబడ్డాయి. ప్రార్థన చేసి పంపిస్తే దేవుడు పరిశుద్ధాత్ముడు గమ్యానికి చేర్చాడు. సేవ చేస్తే అమోదం, అద్భుతం, గొప్ప పని జరిగింది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ ప్రవర్తన అంతా ప్రభు చేతికి నువ్వు అప్పగించుకోగలిగితే ఆయన నీ కుడి చేయి పట్టుకొని నిన్ను అద్దరికి క్షేమముగా నడిపిస్తాడు. నడవలేని స్థితిలో ఉన్నావా? కృంగిన స్థితిలో ఉన్నావా? కడల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నావా? ఆయన ఉన్నాడు బిడ్డ, ఆయన ఉన్నాడు తల్లి. ఓ నా తండ్రి, భయపడొద్దు, ప్రభు నిన్ను క్షేమముగా నడిపిస్తాడు.
నీకు తెలియని క్రొత్త మార్గాల్లో నేర్పిస్తాడు. అయితే నీవేం చేయాలి తెలుసా? నీ ప్రవర్తన ఆయన చేతికి అప్పగించుకో. నీ యొక్క మూయబడిన ద్వారాలన్నీ తెరిచి క్రొత్త మార్గంలో నడిపించి నిన్ను గమ్యానికి చేర్చి నిన్నొక స్థాయిలో పెట్టి అనేకులకు దీవెనకరంగా ప్రభు చేయును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మార్గాలు సరళం చేయండి. వారి ఆలోచన మార్గం కాదు, నీ చిత్తం మార్గం నీకు అప్పగించుకున్నప్పుడు నువ్వు చూపించే మార్గంలో గొప్ప విజయం ఉందని గుర్తించినట్లుగా సాయం చేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.